చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడా, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను నడిపించినందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రభా. ఇదిగో నువ్వు వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను మా ప్రభా. ఇంకో రావలసిన బిడ్డలను మా ప్రభా మీరు నడిపించండి. ఇదిగో ప్రభా, వారికి మీరు ఆ ప్రేరేపణ మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని ప్రభా నీ యొక్క సత్య మార్గంలో నడుచుకొని కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మా ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోనూ నాతోనూ కూడా మీరే మాట్లాడి మీ నామానికి మా ప్రభా మహిమ తెచ్చుకొనమని నజరుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మరి బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా వందనాలండి. మీ పక్క వారితో కూడా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పవలసిన అంశం ఏమిటయ్యా అంటే, మనము కూడా ఒక మంచి నిర్ణయంతో నడిచే వారంగా ఉండాలి. ఒక మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా ఉంటూ ఉండాలి. ఎందుకనయ్యా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతావో ఏమండి, దేవుడు నిన్ను ఉన్నతముగా దీవిస్తూ ఉంటాడు, నిన్ను ఉన్నతముగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకనయ్యా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తీసుకునే నిర్ణయములను బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు, ఆ ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఈ యొక్క మరి 10వ మాసము ఏమండి, ఈ యొక్క 26వ తారీఖులో నీవు మంచి నిర్ణయాలు, ఏ నిర్ణయాలు తీసుకోవాలా? ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవునికి తగినట్లుగా నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉంటూ ఉండాలా. అందుకని లేఖనము మనతో చెప్తుంది చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నేను వచ్చి ఉన్నానని చెప్పుచు ఉన్నాడు. ధర్మశాస్త్రము చొప్పున ఆ రెండవ దానిని స్థిరపరచుటకు దేవునికి స్తోత్ర. ఇక్కడ ఆయన యొక్క చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచు ఉన్నాడు. ఎవరు చిత్తము చేయటానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకములోనికి వచ్చాడు. మనము కూడా ఏమండి, మనము తల్లిదండ్రులు అనబడిన వారు, బిడ్డలకు కూడా మంచి మాటలు మనము చెప్పేవారంగా ఉండాలి. ఎందుకనంటే తండ్రి యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తమును నువ్వు చేస్తే, తండ్రి యొక్క చిత్తానుసారంగా జీవిస్తే, తండ్రి యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా ఎవరైతే బ్రతకగలుగుతూ ఉంటారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఏమండి అనుసరించి జీవిస్తూ ఉంటారో ఏమండి, వారంట
ఏమండి వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఏమండి మొట్టమొదటిగా ఏమొస్తూ ఉంటాయి అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమండి అనేకమైన పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా ఏమండి మనము తెలుసుకోవలసిన సత్యము ఏమిటయ్యా అంటే దేవుని యొక్క చిత్తము. ఎవరి చిత్తం చెప్పండి? దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తము ఈ రీతిగా మన మీద ఉన్నది కాబట్టి ఈ రోజున మనము ఏది వచ్చినప్పటికీ కూడా అది ఎవరి చిత్తం అనుకోవాలా? ఎవరి చిత్తం అనుకోవాలా? దేవుని యొక్క చిత్తం అని నువ్వు అనుకోవాలా. ఏమండి ఎందుకనయ్యట్టు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దైవ కుమారుడయ్యుండి కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రభుతో ఒక మాట చెప్పాడు. ఏమంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో ఒక మాట చెప్పాడు, అయ్యా ఇదిగో ఈ లోకములోనికి వెళ్ళి ఈ లోకములోనికి నిన్ను పంపించబోతూ ఉన్నాను. ఇదిగో నీవు నా చిత్తమును నీవు నెరవేర్చాలి అని ప్రభువారు చెప్పాడు. ఎప్పుడైతే ప్రభువారు చెప్పాడో అదేంటయ్యా ఇంత బ్రతికాను, ఇంతగా నేను హెచ్చించబడిన స్థితిలో ఉన్నాను, ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, అంటే ఉన్నతమైన సింహాసనం మీద నేను కూర్చోగలిగిన వాడు అని ప్రభుతో ఆ తండ్రితో ఎదురు చెప్పలా. ఏం చెప్పాడయ్యా అంటే నీవు ఏదైతే చెప్తావో అది నేను నెరవేర్చే వ్యక్తిగా నేను ఉంటానని ప్రభువారు చెప్పారు. ఎందుకనయ్యట్టు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకములోనికి వచ్చిన తర్వాత అనేకమైన శ్రమలను అనుభవించాడు, అనేకమైన కష్టాలను అనుభవించాడు, అనేకమైన శోధనలను అనుభవించాడు, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోగలిగాడు, అనేకమైన పరిస్థితులను కూడా ఎదుర్కోగలిగాడు. ఏమేమి ఎదుర్కొన్నాడు చెప్పండి? కష్టాలను, ఇబ్బందులను, ఏమంటే శోధనలను, వాటన్నిటిని కూడా ఏం చేశాడయ్యా అంటే ఎదుర్కొన్నాడు. ఏమండి ఎందుకనయ్యట్టు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలా, మనము కూడా ఒక విషయాన్ని సత్యాన్ని తెలుసుకోవాలా. ఎందుకనయ్యట్టే వాక్యమే చెప్తుంది, ఎవరు అయినప్పటికీ కూడా మనము తెలుసుకోవలసింది ఏంటంటే మనము ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము చూడాలన్నా, దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోవాలన్నా ఏమండి మొట్టమొదటిగా నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమి ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది అంటే కష్టాలలో గుండగా నీవు ప్రయాణము చేయవలసిన అవసరత వస్తూ ఉంటది. ఏమంటే శ్రమలు వస్తూ ఉంటాయి, ఏమంటే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఏమంటే ఆర్థికమైన పరిస్థితులు నీ జీవితంలో ఏమంటే ఏలుబడి చేస్తూ ఉంటాయి, ఏమంటే బలహీనతలు నీ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నీవు ఎవరి మీద మనసు ఉంచాలి అంటే ఏమంటే తండ్రి మీద నీవు మనసును ఉంచే వ్యక్తిగా ఉండాలా. ఎవరి మీద మనసు ఉంచాలమ్మా? ఎందుకనంటే భోగభాగ్యాలు ఉన్నప్పుడు కాదు ప్రభుని మనం స్తుతించేది, ఏమంటే లేమిలో కూడా మనం ప్రభుని మనము స్తుతించే వారంగా ఉండాలా. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఆర్థికమైన సమస్యలు ఏర్పడినప్పుడు, బలహీనతలు నీ జీవితంలో ఏర్పడినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు చూచే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మనము కూడా ఆలోచన చేస్తూ ఉండాలా. ఈ రాత్రికాల సమయంలో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే నిన్ను ఊరికినే సృష్టించలేదు, ఏమంటే నిన్ను ఆయన యొక్క ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. ఆయన యొక్క ప్రణాళిక బద్ధంగా ఈ లోకములోనికి నిన్ను పంపించాడు. ఏమంటే మనము కూడా ఎవరి చిత్తమును మనము నెరవేరుస్తున్నామో అనే సత్యాన్ని కూడా నువ్వు గ్రహిస్తూ ఉండాలా. ఏమంటే సత్యాన్ని నువ్వు గ్రహిస్తూ ఉండాలా. దేవుని యొక్క చిత్తమును చేయటానికి నేను లోకములోనికి వచ్చాను అని చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి.
ఏమండి ఎంతకాలము బ్రతికేమన్నది కాదు, ఎంతకాలము నువ్వు జీవించామన్నది కాదు, ఎంతకాలము నువ్వు ఉండి ఈ లోకములో భోగభాగ్యాలను అనుభవించామన్నది కాదు, నీవు తండ్రి చిత్తమును చేసావా చెయ్యలేదా అన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్ర. తండ్రి యొక్క చిత్తము, ఎవరు చిత్తం చేయాలా? తండ్రి యొక్క చిత్తమును నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలా. ఎందుకనంటే ఆయన కూడా ఏమంటే బాలుడిగా ఉన్నప్పుడు ఒక లేత కొమ్మ వలె ఇక్కడ భూలోకములోనికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎట్లాగొచ్చాడు అంటే అతని లేత కొమ్మ వలె వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలవరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు రక్తమును చిందించాడు. ఆయన యొక్క స్వరక్తము చేత ఈ రోజున నీవు నేను ఏమండి నేను కూడా ఉన్న బంధకాల నుంచి విడిపించబడ్డామయ్యా అంటే ఆయన యొక్క రక్తమును కాచి ఏమండి ఈ రోజున మనము ఈ రీతిగా ఉండగలుగుతున్నామయ్యా అంటే ఎవరు నీ కొరకు రక్తాన్ని కార్చారు చెప్పండి? ఎవరు కార్చారు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తమును కాచబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నీకు విడుదల వచ్చినదనే సంగతి నీవు గ్రహించుదువుగాక. ఏం చేయాలా? గ్రహింపు నీకు ఉండాలా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నేను పాపములో శాపములో ఏమంటే మగ్గిపోతున్న నన్ను, నా జీవితమును నాశనమైపోతున్న జీవితాన్ని, పతనమైపోతున్న జీవితాన్ని ఏమంటే దేవుడు తన యొక్క స్వరక్తము చేత నన్ను కడిగి, నన్ను పవిత్రపరిచి, నన్ను శుద్ధిపరిచి ఆయన యొక్క సన్మార్గ మార్గములో నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని నీవు తెలుసుకోవాలా. ఎవరు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకములోనికి వచ్చాడయ్యా అంటే తన యొక్క తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఎవరు చిత్తం చేయటానికి వచ్చాడు? తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి మనము కూడా ఎవరు చిత్తం చేయాలయ్యా అంటే మన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని మనము చేసేవారంగా ఉండాలా. ఎవలాగా ఉండాలో చెప్పండి? మన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని మనము చేసేవారంగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంట ఏమండి అతను గురించి ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలోనికి వస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనము చదువుకున్నట్లయితే వాక్యము ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది. అమ్మా, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొక్క వలెను అతడు ఎవరి ఎదుట? ఆయన ఎదుట పెరిగెను, స్వరూపమైనను. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు అనగా తండ్రి అయిన దేవుడు. ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. ఏమండి అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, ఆయన ఎదుట. ఏమండి అతడు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎదుట అంటే ఆ తండ్రి ఎదుట ఎవరు పెరిగారంట? యేసుక్రీస్తు ప్రభు పెరిగాడు. ఎలాగొన్నాడు? అతడు లేత మొక్క వలె. ఏమండి లేత మొక్క వలె. లేత మొక్క ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుందమ్మా? ముదురు మొక్క ఎలాగుంటది? లేత మొక్క ఎట్లాగుంటది? ఎలాగుంటుంది చెప్పండి? చెయ్యేస్తే వాడిపోయేటట్లుగా ఉంటూ ఉంటది. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ లేఖనము సుస్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఏమంటే ఆయన ఎదుట ఏమండి ఎలాగ పెరిగాడయ్యంటే ఏమండి లేత మొక్క వల్ల పెరిగినప్పటికీ కూడా ఈ లోకములో ఎలాగొచ్చాడయ్యంటే తనను తాను తగ్గించుకున్నాడు,
తనను తాను వృత్తినిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకొని లోకములో ఏమండి నీ కొరకు నీ పాప భారం అంతా కూడా ఆయన భుజస్కంధాల మీద మోసాడు. స్తోత్ర. ఎవరు భుజస్కంధాల మీద మోసాడు? ఏమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క భుజస్కంధాల మీద మోసి ఏమంటే నీకు ఈ రోజున విడుదల కలిగింది అయ్యట్టే, ఈ రోజున నీకు విడుదల వచ్చింది అయ్యట్టే. ఏమంటే ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎవరి ఎదుట పెరిగాడయ్యట్టే? తండ్రి ఎదుట పెరిగాడండి. తండ్రి ఎదుట పెరిగాడు. ఏమంటే అయినప్పటికీ కూడా ఏమంటే మారు మాట మాట్లాడలా. అయ్యా యేసు ప్రభా, నీవు ఈ లోకములోనికి వెళ్ళాలి అన్నప్పుడు నేనేంటి అక్కడికి వెళ్ళటం ఏంటి అని మారు మాట మాట్లాడుకోకుండా తండ్రి ఏదైతే ఆదేశించాడో, తండ్రి ఏదైతే చెప్పాడో ఆ తండ్రి యొక్క మాటకు ఎదురు చెప్పుకోకుండా ఏం చేశాడయ్యంటే నీ చిత్తము ఎలాగైతే ఉన్నదో అది నేను నెరవేర్స్తానని చెప్పాడు. దేవునికి స్తోత్ర. కనుక మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తూ ఉండాలా, ఆలోచన చేసే వ్యక్తులుగా ఉండాలా. ఎందుకనంటే మనము తీసుకునే నిర్ణయాలు ఏమంటే నిర్ణయాలతోనే ముడిపడి ఉన్నది. మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే దేవునితో నువ్వు యుగ యుగాలు జీవించగలుగుతూ ఉంటావు. స్తోత్ర. ఎవరితోనండి? దేవునితో యుగ యుగాలు గడిచే ఆ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఆ భాగ్యమును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకనయ్యా ప్రేమను దేవుని వింటారా? ఏమంటే నీవు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉండాలయ్యంటే యేసుక్రీస్తు ప్రభుని నీవు ప్రేమించే వ్యక్తిగా ఉండాలా. ఏమంటే తదుపరి ఏమంటే ఎవరిని ప్రేమించాలయ్యంటే సేవకుడిని కూడా నీవు ప్రేమించే వ్యక్తిగా ఉండాలా. ఎందుకనయ్యంటే నా ప్రేమను దేవుని వింటారా? ఏమంటే ఎక్కువగా నీ కుటుంబంలో కన్నా ఏమంటే నీ కుటుంబంలో ఉన్న సభ్యుల కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావయ్యా? నీ దైవ సేవకుడిని ప్రేమిస్తావా? లేదు నీ పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తావయ్యా అంటే ఎవరిని ప్రేమిస్తావు చెప్పండి? ఎవరికి ప్రాధాన్యత ఇస్తావు? ఏమ్మా చెప్పాలా? నా మాట అర్థమవుతుందా? నీ కుటుంబంలో ఉన్న రక్త సంబంధులకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటావా? లేదు నీ సేవకుడికి నువ్వు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగా ఉంటావా? ఎలాగుంటావు చెప్పండి? ఏమ్మా చెప్పాలా? ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలా. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే పరలోక రాజ్యములో కూడా ఏమండి ఆ దేవునికి ఆ సంఘానికి కూడా. ఎందుకనంటే ఒక సేవకుడు ఇలాగన్నాడు, దేవుని యొక్క సేవకులంట దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకుంటారంట. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ముఖ దర్శనము చేసుకోవటం అంటే ఏమిటో తెలుసా? మీకు దేవుని ముఖ దర్శనము చేసుకోవటం అంటే దేవుని కనులారా తన యొక్క ఎదుట నుండి కనులారా దేవుని చూడగలుగుతూ ఉంటాడు. ఏమండి పరలోక రాజ్యములో ఎక్కడో చోట ఉంటావు నువ్వు, కానీ సేవకుడు ఎక్కడుంటాడయ్యంటే దేవుని ఎదుట. ఎక్కడుంటాడు చెప్పండి? ఎక్కడుంటాడు? దేవుని ఎదుట. అతని యొక్క ముఖ దర్శనమును దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోగలుగుతూ ఉంటాడు. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో ప్రత్యేకించబడిన వ్యక్తిగానే ఉంటాడు, అక్కడ కూడా ప్రత్యేకించబడిన వ్యక్తిగానే ఉంటాడు. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే మా అందరము కూడా ఒకసారి కూడుకుంటాం అనుకుంటున్నారేమో. ఏమంటే సేవకుడికి ప్రత్యేకమైన ఆ గుర్తింపును దేవుడు అనుగ్రహించాడు. అర్థమవుతుందా? ప్రత్యేకమైన ఆ స్థానమును దేవుడు గుర్తించాడు. ఎందుకనంటే డైరెక్ట్ గా ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే మోషే కూడా ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలను డైరెక్ట్ గా అతనికి అప్పచెప్పలేదు. ఏం చెప్పలేదమ్మా? అప్పచెప్పాడా? ఏం చేశాడు? నిర్దాక్షిణ్యంగా అరణ్యములోనికి తోసివేశాడు. 40 సంవత్సరాలు
40 సంవత్సరాలు ఏమండి ఏం కాశాడయ్య అంటే గొర్రెలను కాచాడు. ఏం కాశాడమ్మా? గొర్రెలను కాశాడు. గొర్రెలను కాస్తూ ఏమంటే గొర్రెలుగా వేసే పేడను తీస్తూ ఏమంటే గొర్రెలకు స్నానము చేపిస్తూ ఏమంటే గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ఎందుకనంటే మనం యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా కష్టాలు వస్తే మనము తట్టుకోలేము, బాధలు వస్తే మనము తట్టుకోలేము, బలహీనతలు వస్తే మనము తట్టుకోలేము. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలన్నా ఏమంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఏమి వస్తూ ఉంటాయి అంటే శ్రమలు. ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలను చూచి నువ్వు కృంగిపోకూడదు. ఏం చేయకూడదమ్మా? కృంగిపోకూడదు. కష్టాలను చూచి బాధపడకూడదు. ఏమంటే ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, ఇంత నీతిగా బ్రతుకుతూ ఉన్నాను కదా, ఏమంటే ఇంత నిష్ఠగా బ్రతుకుతూ ఉన్నాను కదా, ఇంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను కదా అని ఏనాడు కూడా నీ జీవితంలో అలాంటి మాటలు నీవు మాట్లాడుకుందువుగాక. చెప్పండి అమ్మా. అసలు ఓపిక లేదన్నట్లుగా ఉంటున్నారు. గుళ్ళోకి వచ్చినప్పుడు ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు వినాలా. వినటం వలన నీకు విశ్వాసము దొరికిద్ది. వింటే దేవుని యొక్క దీవులను పొందుకుంటావు, వింటే దేవుని యొక్క ఆ కృపను నువ్వు పొందుకుంటావు. ఆ కృప నీకు దొరకాలయ్యంటే ఏమండి దేవుని యొక్క సన్నిధిలో నీవు నడిచే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నడిచే వ్యక్తిగా ఉండాలా. ఎందుకనయ్యా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మోషే కూడా ఏమండి 40 సంవత్సరములు ఏమండి ఎక్కడ నడిపించాడయ్యా అంటే అరణ్యములోనికి నడిపించి అరణ్యములో ఒక ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్పించాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడమ్మా? ఒక పాఠాన్ని నేర్పించి అప్పుడు ఎక్కడ ఆయన దీవించడం ప్రారంభం చేశాడు. అప్పుడు ఆధిపత్యాన్ని ఇచ్చాడు, అప్పుడు అధికారాన్ని ఇచ్చాడు. ఏమంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి గొప్ప పాత్ర పోషించటానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనము కూడా వారు కష్టపడ్డారు, వారు శ్రమను అనుభవించారు, వారు ఇబ్బందులను అనుభవించారు. ఇబ్బందులను అనుభవించి వారు ఏం చేశారయ్యా అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు. మరి నీవు ఆశీర్వదించబడాలి అంటే ఏమండి నీకున్న బాధను బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటావు, నీకున్న కష్టాలను బట్టి నువ్వు నిరసిల్లిపోతూ ఉంటావు, నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు ఏమంటే దేవుని వైపు చూడుకోకుండా మనుషుల వైపు చూచేటట్లుగా ఏమంటే మనుషుల వైపు నీ మనసంతా కూడా వారి వైపు వెళ్ళేటట్లుగా జీవిస్తూ ఉంటావు. ఎందుకనంటే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడాలన్నా, దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో పొందుకోవాలన్నా నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు గనక నీవు గనక చూడగలిగితే ఏమండి ఏమండి అందరికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడుతూ ఉంటాడు. స్తోత్ర. ఏమండి కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని వైపు చూడలేము, దేవుని యందు విశ్వాసం ఉంచలేము, దేవుని యందు నమ్మిక ఉంచలేము, దేవుని యందు ఏముంచలేము చెప్పండి? ఏముంచలేమమ్మా? ఆ వైరాగ్యము నీలో కనపడదు. ఏమ్మా? ఎందుకనయ్యట నీకు భక్తిని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. భక్తిని కలిగిన వ్యక్తిగా ఉండాలా. ఏమంటే కానీ నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తి వల్ల కనబడుతులేదు, ఆ భక్తి కనబడిపోయిన ఆ స్థితిలో ఉంటున్నావు. ఎందుకనంటే నీకు కలిగిన భక్తి నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అయ్యా అంటే దేవుని యొక్క రాజ్యమునకు తీసుకుని వెళ్తూ ఉంటుందండి. దేవుని యొక్క రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ రాజ్యము నీకు కావాలయ్యంటే నీకు కలిగిన భక్తిని నీవేం చేయాలా?
ఏం చేయాలో చెప్పండి? ఏం చేయాలమ్మా? మనకు కలిగిన భక్తిని మనము కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటి యథార్థమైన జీవితం, ఏమండి, ఒకటి నీతిని, ఏమండి, రెండవది నీతిని, మూడవది ఏంటంటే ఏమండి నీ యొక్క ఆ క్రియలు కూడా ఎవరికి నచ్చే విధంగా ఉండాలి అంటే దేవునికి నచ్చే విధంగా ఉండాలి. యథార్థంగా మాట్లాడుతూ నేర్చుకోవాలా. ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ నీవు నోరు విప్పినా, ఏమంటే ఎవరి మధ్యలో గనక నువ్వు నోరు విప్పి మాట్లాడినా ఏ మాట మాట్లాడాలి అంటే యథార్థతతో కూడిన మాటలే నీ నోట వస్తూ ఉండాలా. ఏమంటే నీతిని, ఏమండి కొన్ని సమయాల్లో ఏమండి సులువుగా ఏం చేస్తాం? నీతి తప్పిపోయిన వారంగా ఉంటబట్టాం. నీతిని తప్పిపోకూడదు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది ఏంటంటే నీ యొక్క స్వభావములో కూడా, ఏమంటే నీ క్రియలలో కూడా, నీ పనులలో కూడా ఏమంటే ఎలాగుండాలి అంటే నమ్మకము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. స్తోత్ర. ఎలాగుండాలమ్మా? నమ్మకం. ఇక్కడ మనుషులు చూడలేకపోవచ్చేమో, కానీ ఆకాశము నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఆకాశము నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూచాడంటే ఫతిఫారి భార్య విషయంలో, ఏమంటే ఏషాబు ఫతిఫారి యొక్క గృహంలో ఉన్నప్పుడు ఏమంటే ఎవరు లేరనుకొని ఇంటిలోనికి వెళ్ళి పిలిపించుకొని, ఏమంటే నీవు నిశ్చయముగా నువ్వు నన్ను ఏం చేయాలా? సేవించు అనంది. నీవు సేవించు అందే. అమ్మా, సమస్తము మీద కూడా నాకు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? సమస్తము మీద కూడా నాకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, సమస్తము మీద నాకు అధికారం కలదు. ఏమంటే సమస్తాన్ని కూడా మరి దాన్ని డీల్ చేయడానికి నాకు నా పైన ఉన్న అధికారి నాకు ఆ అధికారము నాకు ఇచ్చాడు. కానీ నిన్ను మీద చేయటానికి కూడా నాకు అధికారము లేనే లేదన్నాడు. అన్నప్పటికీ ఏమండి ఇక వదిలిపెట్టడం లేదు. అప్పుడు అనుకున్నాడు, ఏమండి మరి చల్లగా తనకు చెప్పినట్లుగా చెప్పి జారుకున్నాడు. ఎందుకని ఒక సత్యం తెలుసుకోవాలా? ఏమంటే ఈ నాలుగు గోడల మధ్యలో ఎవరు చూడట్లేదని ఏమండి తన యొక్క క్యారెక్టర్ను అమ్ముకోలేదు. ఏం చేయలేదమ్మా? తన యొక్క క్యారెక్టర్ను అమ్ముకోకుండా ఏం చేశాడు అంటే ఆకాశము నుంచి దేవుని యొక్క ద్వారములు తెరవబడినాయి. ఏమంటే ఆయనకు నేను భయపడాలని ఏమంటే పాపానికి ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి యథార్థంగా జీవించేవారు, నీతిని అనుసరించి జీవించేవారు, నమ్మకంగా బ్రతికేవారు, ఏమంటే వారి యొక్క ఆలోచనలో కూడా, వారి యొక్క మాటలలో కూడా ఏమండి ఏమి రావు చెప్పండి? ఏమి రావు చెప్పండి? ఏమి రావు? ఏమండి పాపపు ఆలోచనలు కూడా రావు. స్తోత్ర. దావీదు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉన్నాడు 119వ కీర్తన చదువమ్మా. 119వ కీర్తన 112వ వచనం. 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. నిత్య నిర్ణయము. దేవునికి స్తోత్ర. తన యొక్క హృదయములో ఏముంచుకున్నాడంట? దేవుని యొక్క కట్టడలను ఏముంచుకున్నాడమ్మా? దేవుని యొక్క కట్టడలను. ఏమండి దేవుని యొక్క వాక్యమును ఏముంచుకున్నాడు చెప్పండి?
దేవుని యొక్క వాక్యమును ఉంచుకున్నాడు. ఏమండి, ఆయనంట ఒక మంచి నిర్ణయము తీసుకున్నాడు. మరి నువ్వు తీసుకుంటున్నావా? ఏమండి, దావీదు ఎలాంటి వాడు తెలుసా? ఏమండి, ఒకప్పుడు గొర్రెలు కాసే వ్యక్తి, ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లిదండ్రుల్లో కానీ, ఏమంటే అన్నతమ్ములలో కానీ, ఏమంటే పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి అండి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనంట ఏమండి ఆయన యొక్క హృదయములో ఏముంచుకున్నాడంట? దేవుని యొక్క కట్టడలు. ఏముంచుకున్నాడమ్మా? దేవుని యొక్క ఉపదేశాన్ని ఉంచుకున్నాడు. దేవుని యొక్క ఉపదేశమును తన యొక్క హృదయములో ఉంచుకున్నాడు. తన యొక్క హృదయములో ఉంచుకొని ఒక మంచి నిర్ణయము తీసుకోబట్టే దేవుడు ఉన్నతముగా దేవుడు దావీదును జీవించాడు. స్తోత్ర. ఊరికే రాలా దీవెన, ఆ స్థితి ఊరికే రాలా, ఆ సింహాసనం ఊరికే రాలేదు. ఆయన తీసుకున్న నిర్ణయమును బట్టి, అతడు తీసుకున్న ఆ యొక్క నిర్ణయమును బట్టి అతడుకు ఎవరు అప్పగించారయ్యా అంటే దేవుడు అతనికి ఒక సింహాసనాన్ని అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా నేను కూడా తీసుకునే నిర్ణయములను బట్టే ఏమంటే నీవు కనుక మంచి నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకోవాలా? మంచి నిర్ణయాలు గనక నీవు తీసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు చూడగలుగుతూ ఉంటావు. దేవుని యొక్క దేవులను చూడగలుగుతూ ఉంటావు. ఏమంటే వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఏమంటే బైబిల్ స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నది. ఏమంటే అతని యొక్క హృదయములో ఏమండి ఆ హృదయములనంట అండి 30 రకాలైనటువంటి మరి ఆ పాపాలు ఉంటూ ఉంటాయి. అమ్మా, ఎన్ని రకాలమ్మా? మనకు ఒకటే తెలుసు అనుకుంటున్నాం. నేను నజరేతు వెళ్ళొచ్చా, ఆ బుక్ కనుక తీస్తే మీకు తెలుస్తుంది. అసలు ఆ తీస్తే ఏంటా, మనం చేసేది ఏంటా, మనం ఎలా ప్రార్థన చేస్తున్నామా, మనం ఎలాగ నడుస్తున్నామా, మనం కరెక్ట్గా భక్తి చేస్తున్నామా, మనం కరెక్ట్గా భక్తులు నడుస్తూ ఉన్నామా, మనం కరెక్ట్గా దేవుని యొక్క సహవాసములో నడుస్తూ ఉన్నామా అనేది నీకు అర్థమవుతూ ఉంటది. ఏమండి, ఈ రోజున చల్లారిపోయే స్థితిలో ఉంటున్నాం. ఏ స్థితిలో అమ్మా? చల్లారిపోయే స్థితిలో. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క మందిరం అంటే నిర్లక్ష్యంగా జీవించకూడదు. వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. ఏమా, నన్ను దేవుడు దీవించటం లేదు అంటున్నావు. ఏమంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి, నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు చేసే ప్రవర్తన బట్టి, ఏమంటే నువ్వు నడిచే తీరును బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తూ ఉంటాడు. ఏమండి, ఆ మంచి ఆలోచనలు కలిగి గనక నీవు గనక నడిచినట్లయితే దేవుడు అందరికంటే నీ తల ఏం చేస్తాడు? పైకి వెతుతాడు. స్తోత్ర. ఉన్నతమైన స్థితిలో, ఏ స్థితిలో ఉంచుతాడు? ఉన్నతమైన స్థితి. ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడుతూ ఉంటాడు. ఏమంటే కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదంట దేవుని యొక్క వాక్యం తన యొక్క హృదయములో ఉంచుకున్నాడు. ఏముంచుకున్నాడమ్మా? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము ఉన్నవారికి ఏమండి వ్యక్తిగతంగా మీ వ్యక్తులతో ఏం చేయరమ్మా? సమయం ఉంటే ఏం చేస్తారు? చెప్పండి. దేవునితో స్పెండ్ చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారమ్మా? అట్టాగా అంటాడు అయ్యగారికి. అయితే అమ్మా పని పాట ఏమనుందా? అయ్యగారికి? అట్లాగే చెప్తాడు. చేయగలిగితేనే దేవుడు దీవిస్తాడు. అనుసరించి జీవించాలా. ఏమంటే చెప్పిన మాటలు నవ్వుకుంటే సరిపోదు. నవ్వి అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అదే ప్రకారంగా జీవిస్తే
దేవుడు నిన్ను దీవించడు. ఎందుకనంటే చెప్పిన ప్రతి ఒక్క మాటకు నీవు లోపడే వ్యక్తిగా ఉందువుగాక. చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద పోటాడమంటే వత్తది గొంతుకులు, ఇప్పుడు మాట్లాడతాం గట్టిగా. ఎక్కడ బయటికి ఏమ్మా? కపటము లేకోకుండా చెప్పాలి. స్తోత్ర. నీ శక్తికి లోపము లేకోకుండా నీవు ఏం చెప్పాలా? ఏమండి, ఎందుకనయ్య అంటే నాకు నిదానంగా చెప్పటం రాదు. ఇక్కడికి నిలబడితే అసలే ఆత్మపూర్వకంగా మాట్లాడితేనే నాకు మాట్లాడనిపిస్తుంది. ఎవరు ఎన్ని అనుకున్నా నాకు బాధ. నాకు ఆత్మపూర్వకంగా మాట్లాడితేనే అది నా ఆత్మకు సంతృప్తి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఏమండి, కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమండి దావీదును కూడా ఏమండి మొట్టమొదటిగా మూడు అభిషేకాలు అతని యొక్క జీవితంలో జరిగినాయి. ఏం జరిగినాయి అమ్మా? మొట్టమొదటిగా ఏం జరిగింది అంటే మొదటి సమూయేలు రాసిన గ్రంథం తీయండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము సమూయేలు తైలపు కొమ్మును తీసి అతని యొక్క సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఇక్కడ వాక్యము మనతో చెప్తుంది, దేవుని యొక్క మరి అభిషేక తైలము ఎప్పుడైతే దావీదు మీద పడిపోయిందో ఏమండి అతని యొక్క సహోదరులు అతని యొక్క సహోదరుల ముందలే ఈ కార్యం జరిగింది. దేవుని స్తోత్ర. ఒకప్పుడు ఎన్నిక లేనివాడు ఎవరు? ఎన్నిక లేనివాడు అన్నదమ్ముల్లో కానీ తండ్రిలో కానీ ఏమంటే పేరు కీర్తి లేనివంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఎక్కడికి వెళుతూ ఉండేవాడు అంటే గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవాడమ్మా? గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ఏమంటే ఎప్పుడు కూడా ఏమంటే బట్టలు మాసిపోయి ఉండేవి, తల మాసిపోయి ఉండేది. ఎప్పుడు కూడా ఆ యొక్క ఎండనక పగలనక వాననక రాత్రనక పగలనక ఏమంటే ఎప్పుడు కూడా ఎక్కడికి వెళుతూ ఉండేవాడు? ఎక్కడికి వెళుతూ ఉండేవాడు? గొర్రెల దగ్గరకు వెళుతూ ఉండేవాడు. అరణ్యములను తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఎవరు పిలుచుకున్నాడయ్య అంటే ప్రభువే పిలుచుకున్నాడండి. ప్రభు పిలుచుకున్నాడు. ఇదిగో నిన్ను గొర్రెలు కాసే కాపరిగా కాదు, నిన్ను గొర్రెలు కాసే ఆ కాపరిగా కాకుండా ఏమండి నిన్ను మరి నా యొక్క తైలపు అభిషేకము ఏమండి ఎవరి మీద పోయాలనుకున్నాడు? దావీదు మీద పోయాలనుకున్నాడు. స్తోత్ర. ఎందుకనయ్య అంటే దేవుడు కష్టపడిన వారి కష్టాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు కష్టపడిన వారి యొక్క కష్టాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకని అంటే దావీదు యొక్క జీవితంలో ఏమంటే ఆ యొక్క కీర్తనల గ్రంథం కూడా ఏమంటే వాక్యమంతా కూడా ఆ గ్రంథమంతా కూడా నువ్వు చదివితే ఏంటంటే లేఖనములో ఉన్న సత్యాలన్నీ కూడా నీకు అర్థమవుతూ ఉంటాయి. దావీదు గురించి నీకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకని అంటే ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితిలో దీన స్థితిలో ఉన్నవాడు, అంటే పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తిగా జీవించిన వాడు ఈ రోజున ఏమండి ఆ సమూయేలు ద్వారాగా ఏమని ఆయన మీద ఏం పడిందంట? ఏం పడిందమ్మా? దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వెళ్ళింది? ఇప్పుడు భాషలు అంటే మనకు రాదు. ప్రార్థన అంటే చెప్పండి
ఏమండి, లోతుగా వెళితేనే నీకు అర్థమైంది భక్తి. ఎందుకనంటే సంవత్సరం ఏమండి నువ్వు ఆత్మీయ స్థితిలోనికి నువ్వు ముందుకెళ్ళాలా. ప్రార్థనలో కూడా నీ ప్రార్థన పెరగాల. ఏమండి, మొట్టమొదటిగా పావుగంట చేసావనుకో, మరి రెండో రోజున పావుగంటది ఎక్కడికి వెళ్ళాలా, అరగంట చేయాలా, అరగంటది 30 గంట చేయాలా, 30 గంటది గంట చెయ్యాలా. ఏమండి, గంటది ఎక్కడికి వెళ్ళిపోవాలా. అట్లా నీ ప్రార్థన జీవితాన్ని నీవే పెంచుకోవాలా. స్తోత్రం చెప్పండి. నీవే పెంచుకుంటూ ఉండాలండి. ఏమండి, ఎవరో పెంచరు నిన్ను, ఎవరో నీకు ఏం చేస్తారు. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని పెట్టారా, పెద్దవారు కూడా నీకెవరు చెప్పరు. నాకెవరు చెప్పలా, నాకు ఎవరని చెప్పారు, ఎవరో నేర్పించారు అనుకుంటున్నాడు. ఎవరు నాకు నేర్పించలా. ఏమండి, కనీసం పెద్దవారి దగ్గరికి వెళ్తే ఏమండి ఏం చెప్తారయ్య అంటే ఒకటే, మందుగా మనం ఏం చేయాలి అంటే పరిచర్య చేయటం నేర్చుకోవాలా. స్తోత్రం చెప్పండి. ఈ పరిచర్య ఎవడు చేస్తాడయ్యా? పరిచర్య ఎవడు చేస్తాడు? పరిచర్య మటుకు మేము చెయ్యం. ఏమండి, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే నువ్వు భక్తి నేర్చుకోవాలి అంటే నీవు మొదటిగా పరిచర్య చెయ్యాలా. ఏమండి, ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే పరిచర్య చేస్తూ, ఏమంటే ప్రార్థన చేస్తూ, ఏమంటే దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తూ ఉండాలా. ఎందుకనయ్యా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన యొక్క జీవితంలో కూడా ఏమండి దావీదు తన యొక్క జీవితంలో కూడా ఏం చేస్తూ ఉన్నాడయ్య అంటే ఏమండి దేవుని యొక్క తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాడంట. స్తోత్ర. ఎవరు ఎదుట? బలవంతుల ఎదుట. ఎవరు ఎదుట చెప్పండి? బలవంతుల ఎదుట. ఏమండి, బలవంతుల ఎదుట ఏమండి తైలపు కొమ్మును ఎవరి మీద ఉంచాడు? ఎవరి మీద ఉంచాడు? దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం కూడా ఏం పొందుకోవాలా? అమ్మా చూడమ్మా, చూడు, కూర్చోదే కాసేపు కూర్చునేది. అమ్మా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలా. ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మను పొందుకోవాలా. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలా? నా మాట మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదన్న స్తోత్రం చెప్పండి. కైలారా అర్థమవుతుందన్న వారు స్తోత్రం చెప్పండి. ఇది లేదు, ఇది లేదు. ఇప్పుడు తగిడి దిగిడి మ్యాచ్ లాగా ఉంటున్నా. మ్యాచ్ అటు లేదు, ఇటు వెళ్తావయ్య అంటే అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం. ఎక్కడుంటా అంటే అట్లా పోయిపోతా. అటన్నా వెళ్ళాలి, లేదు ఇటన్నా. ఎటు వెళ్ళవనంటున్నావు? ఎక్కడ ఉండిపోతావు? ఇక్కడ ఉండిపోతావా? ఇది పర్మనెంట్ అనుకుంటున్నావా? ఇది పర్మనెంట్ కానే కాదు. ఏమండి, ఎటో కొట్టి వెళ్ళాలి కదా. ఏమండి, అటు వెళ్ళాలంటే ఏం చేయాలా? దేవుని యొక్క ఆత్మను పొందుకునే వారంగా ఉండాలి. ఎందుకని అంటే ఈ రోజున సహోదరుల ఎదుటనే ఏమండి అతని యొక్క కొమ్మును దేవుడు ఎత్తాడు. స్తోత్ర. దేవుడు అతని యొక్క మరి దావీదు యొక్క సహోదరుల ఎదుటనే ఏం చేశాడయ్య అంటే అతని యొక్క కొమ్మును ఎత్తాడు. అతడు ఉన్నతంగా దీవించాడు. అందుకని మరి యొక్క మాటగా చదువుకుందాం. చూడండి, 2వ సమూయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. స్తోత్ర. ఎవరు అడిగారంట? ఏమండి, అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని కోరుకున్నారు చెప్పండి? ఎవరిని కోరుకున్నారు? మాకు పరిపాలన చేయటానికి. ఎందుకో మాకు పరిపాలన చేయటానికి, మంచి పరిపాలన అందించడానికి. అంటే దావీదు నీవే మాకు రాజుగా
ఉండాలని ఎవరు కోరుకున్నారయ్యా అంటే ఆ ప్రజలు, యోధా ప్రజలు కోరుకున్నారంట. స్తోత్ర, హల్లెలూయా. ఎందుకనయ్యా అంటే అంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళటానికి గల కారణం మంచి నిర్ణయము తీసుకున్నాడు. మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమును బట్టే అతని యొక్క స్థితిని దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏమండి అలాంటి నిర్ణయాలు మనము తీసుకోవాలండి. అలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలా? ఏమంటే దేవుడు ఎవరికి అప్పగించాడయ్యంటే ఆ యొక్క పట్టణమును, యోధా దేశమును ఏమంటే ఒక రాజుగా ఎవరు నియమించారయ్యంటే దేవుడు నియమించాడు. దేవుని తర్వాత అయ్యా మాకు ముందుగా రాజు కావాలయ్యంటే ఎవరిని కోరుకున్నారంట? దావీదును కోరుకున్నారంటండి. దావీదును కోరుకున్నారు. అందుకనే నీవు కూడా, నేను కూడా ఆయన కోరుకునే విధంగా నువ్వు ఉండాలయ్యా అంటే దేవుడికి తగినట్లుగా నువ్వు జీవిస్తూ ఉండాలి. దేవునికి తగినట్లుగా బ్రతుకుతూ ఉండాలా. ఏమండి ఊరికే రాదు. ఏమండి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆటంకాలు, వాటన్నిటి నుంచి అధిగమించి ఏం చేశాడయ్యంటే ముందుకు నడిచాడు. నడవటాన్ని బట్టి దేవుడు ఉన్నతంగా దావీదును ఆశీర్వదించాడు. స్తోత్ర. మూడో మాట అంటున్నాడు చూడండి, 40 కీర్తనలు రాసిన గ్రంథం 45వ అధ్యాయము, కీర్తనలు రాసిన గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం మనము చదువుకుందామా? అదిగో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. చాలిక ఇక వద్దమ్మా. నీవు నీతిని ప్రేమించి, ఆయన దేన్ని ప్రేమించాడమ్మా? నీతిని ప్రేమించాడు. భక్తిహీనతను ఏం చేశాడు? ద్వేషించాడు. ఏం చేశాడమ్మా? ద్వేషించాడు. భక్తిహీనతను ద్వేషించడాన్ని బట్టే దేవుడు ఉన్నతమైన స్థితిని దేవుడు ఎవరికిచ్చాడు? దావీదునకు ఇచ్చాడండి. నీతిగా జీవించడం నేర్చుకోవాలా. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సహవాసంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సన్మార్గంలో నడిచే వ్యక్తులుగా ఉంటూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతముగా దీవిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఉన్నతముగా దీవిస్తూ ఉంటాడు. ఏమండి, మనమందరం కూడా మన భక్తిలో ఏమండి మన ప్రార్థనా జీవితాన్ని మనము పెంపొందించుకునే వారంగా ఉండాలా. ఏం చేయాలమ్మా? పడకెత్తే లేగం. అలాగుండకూడదు. కాసేపు అయినా అమ్మ రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావే అక్కయ్య అన్నాను అనుకో, ఎంతసేపు చేస్తున్నా? టిఫిన్ చేసుకునేటప్పుడు 3 సార్లు చేస్తాను. 3 సార్లు. ఎప్పుడెప్పుడు టిఫిన్ చేసేటప్పుడల్లా ప్రార్థన చేస్తారా? చెయ్యరా? మళ్ళా భోజనం, మధ్యాహ్నం భోజనం, మరలా రాత్రి 7ంటికి మళ్ళా భోజనం చేసేటప్పుడు. కానీ దానియేలు ఏం చేశాడు? ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో ఉండి మర్ర పెట్టాడు. స్తోత్ర. బబులోను పట్టణంలో బానిసగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? బబులోను పట్టణానికి ఒక బానిసగా వెళ్ళాడు. ఆ బానిసగా వెళ్ళిన వ్యక్తిని ఒక ఉన్నతమైన అధికారి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు చెప్పండి? అతడు చేసే ప్రార్థనను బట్టి, అతడు చేసే యొక్క ప్రార్థన బట్టి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. స్తోత్ర.
ఊరికే రాదు. పదవులన్నా ఊరికే రావు ఏవి కూడా. ఎవరికైనప్పటికీ కూడా దేవునిలో కష్టపడే కొద్దిగా దేవునిలో కష్టపడే కొలది దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, ఆయన ఇచ్చే ప్రతిఫలము ఏమండి, మరి నీవు కష్టపడే ప్రతిఫలం కంటే ఆయన ఇచ్చే ప్రతిఫలము ఏమండి, దేవుని యొక్క ఆశీర్వాదము నీలో ఉంటది. ఆయన ఇచ్చే ప్రతిఫలం ఇచ్చే 10 రూపాయలైనా ఏమండి, ఆ 10 రూపాయలు తరగవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నా జీవితంలో జరిగింది అది. నా జీవితంలో ఏమంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ఏమంటే 10,000 రూపాయలు పట్టుకున్న 4 ఎకరాల 50 సెంట్లు నేను భూమి చేశా. ఏమండి 10,000 రూపాయలు పట్టుకున్నాను. ఆ 10,000 రూపాయలు పట్టుకొని ఏమండి మరలా కోతలు కట్టేంత వరకు ఆ 10,000 ఉన్నాయి. ఏమండి అతని యొక్క దేవుని యొక్క కార్యము ఎలాగ జరిగిందో ఎవరికి కూడా తెలీదు. స్తోత్రం చెప్పండి. ఏమండి దేవుని యొక్క కార్యము అంటే అలాగూ ఉంటది. 10,000 ఉన్నాయి. ఏమండి మరి 4 ఎకరాల 50 సెంట్లు భూమి ఎలాగ ఊడ్చామో, ఎలాగ పిండేసామో, ఎలాగ కోత కోసామో, ఎలాగ పనులు తిరిగేసామో, ఎలాగ కట్టామో ఏమండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడమ్మా? దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎలాగుంటది? అలాగా ఉంటది. స్తోత్ర. ఆ 10,000 ఉన్నాయి. ఎట్లా అయిపోయింది చెప్పండి? ఏమా ఆ 10,000 కట్ట పట్టుకున్నా 10,000 కట్ట మళ్ళీ అట్లాగే ఉంది. నువ్వు చేసే కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు చేసే కష్టాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఏమండి నువ్వు చేసే కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా తెలుసుకోవాలా. ఏమండి దావీదు తన యొక్క జీవితంలో ఆ స్థానమునకు వెళ్ళటానికి, ఏమండి ఆ స్థానంలో కూర్చోడానికి దేవుని యొక్క కృప అతనికి తోడుగా ఉంది. ఎందుకనంటే దేవుని యొక్క నీతిని అనుసరించి జీవించాడు. ఏమనుసరించాడమ్మా? దేవుని యొక్క నీతిని అనుసరించాడు. అందుకని అంటాడు భక్తిహీనతను ఏం చేశాడంట? ద్వేషించాడు. భక్తిహీనతను మనం ఏం చేయాలా? ద్వేషించాలా. పాపాన్ని నువ్వేం చేయాలా? అసహించుకోవాలా. ఏమండి ఆ పాపమును నీవు అసహించుకోవాలా. ఏమండి దాని ప్రక్కకు కూడా నువ్వు నీ దృష్టి దాని మీద పడకుండా ఉండాలి. ఎందుకని నువ్వు తొట్టిలు పడిపోతున్నావు అంటే ఏమండి నీలో ఏముందమ్మా? భక్తిహీనత. ఏముందమ్మా? భక్తిహీనత. ఎందుకని అంటే నీలో నీతి ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో నమ్మకం ఉంటే నువ్వు పడిపోవటానికి ఆస్కారం ఉండదు. అంతే. ఇక మారు మాట లేదు. ఏమంటే వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు భక్తిహీనతను ద్వేషించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? భక్తిహీనతను మనము ద్వేషించాలా. దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు నువ్వు మర్రపెట్టే వ్యక్తిగా ఉందువుగాక. దేవుని యొక్క దీవులను పొందుకుందువుగాక. అబ్బా స్తోత్రం. ఇక పౌలు గారు ఒక మాట చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. క్రీస్తు కొరకు నువ్వేం చేయాలా? అవసరమైతే నీ ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తిగా ముందువుగాక. ఏంట్రా బాబు, ఎవరన్నా చచ్చిపోతున్నాడంటే ఏమంటావు చెప్పండి? అసలే సర్వసాధారణంగా ఎవరన్నా
ముందుగా చనిపోతున్నామయ్యా అంటే నువ్వు సంతోషంగా ఉన్నావన్నవారు స్తోత్రం చెప్పండి. అమ్మా కానీ పౌలు అంటున్నాడు బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభం. 1:23 చదవమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. నా మటుకైతే దేవునికి స్తోత్ర. ఇక్కడ అంటాడు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న ఆ పని, ఆ ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచదు అన్నాడు ఇక్కడ. ఎందుకనంటే ఒకప్పుడు ఏమండి, ఒకప్పుడు ఎలాంటి వాడైనా, ఎలాంటి వాడు చెప్పండి, ఎలాంటి వాడమ్మా? హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏమండి, అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడయ్యంటే పరిపూర్ణతలోనికి నడిపించాడు. పరిపూర్ణతలోనికి నడిపించాడు. అందుకనంటాడు ఏమండి, దేవుడు ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి నన్ను నడిపించాడు. ఎందుకనంటే ఒకవేళ నా దేవుని కొరకు ఒకవేళ ప్రాణము ఇచ్చే పరిస్థితి వస్తే నేను వెనకాడను. ఎందుకనంటే బ్రతుకుట క్రీస్తే, సావైనా నాకు లాభమే. ఎందుకనంటే ఎక్కడ ఉన్నా నాకు లాభమే, అక్కడ ఉన్నా ఎక్కడుండాలా? ఎక్కడుంటాడని అతనికి నమ్మకం ఉంది చెప్పండి. ఎక్కడ ఉంటాడని ఆయనకు విశ్వాసం ఉన్నది. ఏమంటే ఇక్కడ ఉన్నా ఏమంటే నాకు బ్రతుకుట లాభమే. అక్కడ ఒకవేళ నేను నా దేవుని కొరకు నా ప్రాణము ఇచ్చాను, నా దేవుని కొరకు నా ప్రాణమునైనా ఏం చేస్తాను? నేను స్థిరస్నాగం చేస్తాను. దేవుని స్తోత్ర. ఏం చేశాడమ్మా? దేవుని కొరకు ఏం చేసేసాడు? తల ఇచ్చేసేసాడు. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చాడమ్మా? తల ఉండువు ఇచ్చేసాడు. మీ ఇష్టం. ఎందుకనయ్యంటే నేను నా యొక్క స్వాధీనములో లేను. ఎవరి యొక్క స్వాధీనములో ఉన్నానయ్యంటే నా తండ్రి యొక్క స్వాధీనములో ఉన్నాను. కాబట్టి నా తండ్రి కొరకు నేనైనా ఏదైనా చేయటానికి, నా తండ్రి కొరకు నేను ఏదైనా చేయటానికి ఏమండి చేయటానికి నేను రెడీ అన్నాడు. స్తోత్రం. నువ్వంటావా మాట? మనం అంటామా? ఏమ్మా, అనగలిగిన స్థితిలో ఉన్నామా? ఆ పరిపూర్ణతలకు రావాలి ప్రేమన దేవుని బిడ్డలారా. ఏమండి, దేవుని కొరకు ఎక్కడ బ్రతికినా దేవుని కొరకు బ్రతుకుతాను. ఒకవేళ నా ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా నా దేవుని కొరకు ఏమిస్తాను? నా ప్రాణాన్ని ఇస్తాను అని చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉందువుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం తీసుకున్నాడట పౌలు గారు? మంచి నిర్ణయము తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడమ్మా? మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమన్నా ఇక్కడే ప్రేమ దేవుని పెట్టారా? మనము కూడా 2వ శతాబ్దంలోనంట ఏమండి ఒక వ్యక్తి ఉందంట. ఒక వ్యక్తినంట తీసుకుని వెళ్ళి ఏమండి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ సమాజంలో నిలబెట్టారంట. ప్రభు లేడని చెప్పమన్నారంట. స్తోత్రం చెప్పమ్మా. ఏమన్నారంట? ప్రభు లేడని చెప్పమన్నారంట. ఆ సభలోనికి వెళ్ళి అందంట, ఆ నిండు సభలోనికి తీసుకుని వెళ్ళి ప్రభు లేడని చెప్పమన్నారంట. అవసరమైతే ఆ ప్రజల మధ్యలో చెప్పిందంట, అవసరమైతే నా దేవుని కొరకు నా ప్రాణాలైనా
ఇస్తాను. నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే తీసుకెళ్ళంట సింహాల గృహలో పడేశారంట. సింహాలు గృహలో పడేశారంట. ఏమంటే ఆ సింహాలు వచ్చినప్పటికీ కూడా ఏమంటే ఆ సింహాలంట దగ్గరకు వచ్చినాయి అంట. ఏమండి వచ్చంట అలాగూ నిలిచిపోయినాయి అంట. స్తోత్ర. ఏమండి మరలా ఎద్దులను పంపించారంట. ఏమంటే పరుగులు పెడుతూ వెళ్ళిపోయినాయి అంట. వెళ్ళిపోయి ఏమండి అట్లా నిలిచిపోయి అంట. చివరాఖరికి ఏం చేశారో తెలుసా? ఒక వినప కుర్చీ ఉంటుంది చూచారా? ఇనప కుర్చీ మీద కింద ఏం పెట్టారు? మంట పెట్టారంట. మంట పెట్టి ఆ కుర్చీ మీద అతని యొక్క సహోదరుడు చిన్న పిల్లవాడు అతని యొక్క సహోదరుడు కూడా చిన్న పిల్లవాడు. ఏమంటే ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఆ యొక్క వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఏమంటే ఆ యొక్క వెనుపి కుర్చీ మీద కూర్చోబెట్టి ఏమంటే వేడిని రగిలి చేసి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టారంట. ఎంతగానో ఆమెను శిక్షించారంట. శిక్షించినప్పటికీ కూడా ఏం చేసింది చెప్పండి? యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పగలిగింది. స్తోత్రం. ఎందుకనంటే నీవు కూడా నీ జీవితంలో అలాంటి కష్టాలు, అలాంటి బాధలు, అలాంటి సిచ్యువేషన్లు నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా నువ్వేం చెప్పాలో చెప్పండి. ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలా? దేవుడే నిజమైన రక్షకుడు అని చెప్పే వ్యక్తిగా నీవు ఉందువుగాక. ఆ పరిపూర్ణతలోనికి నీవు వచ్చుదువుగాక. అలాంటి సమర్పణ కలిగిన జీవితాన్ని నీవు జీవించుదువుగాక. చెప్పండి అమ్మా. కనుక నా ప్రియమైన దేవుని పెట్టారా? ఏమండి దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికైనా వెనకాడలేదండి. అదే సమయం, అదే పరిస్థితి రాబోతుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో తెలీదు. ఏమండి దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. కానీ అదే ఆయన అంటున్నాడు, నేను దొంగ వలె వస్తాను. ఎప్పుడు వస్తానో మీకు తెలీదు. కాబట్టి నేను వచ్చే సమయంలో నీవు ఎలాగుండాలా? నిబ్బరము కలిగిన వ్యక్తిగాను, మెలకువగలిగిన వ్యక్తిగాను, ఏమండి ప్రార్థించే వ్యక్తిగాను, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగాను, ఏమండి నీ యొక్క సిద్ధులలో ఏముంచుకోవాలా? ఆరిపోకూడదు. సిద్ధులలో నూనె తక్కువ కాకోకుండా నువ్వు చూసుకోవాలా? ఏమండి సిద్ధులలో నువ్వు నూనె తక్కువ కాకుండానట్లుగా నువ్వు చూసుకోవాలా? నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమండి నీవు కూడా దేవుని కొరకు బ్రతుకుదువుగాక. ఈ లోకములో ఉన్న వాటిని బట్టి కాదు. ఎందుకని నా ప్రేమను దేవుని పెట్టినారా? నువ్వు ఒకవేళ నీ బిడ్డల కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, నీ భర్త కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఏమంటే నీ కుటుంబం కొరకే నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. కానీ నా ప్రియమైన దేవుని పెట్టారా, మనము బ్రతకవలసింది ఎవరి కొరకయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం బ్రతికే వరంగా ప్రభు కొరకు బ్రతకాలండి. ప్రభు కొరకు జీవించాలా? ఎందుకనంటే ఎవరు ఆత్మకు వారే రక్షణను పొందుకోవాలా? ఎవరికి వారే ఆత్మరక్షణ పొందుకోవాలా? ఎవరికి వారే ఆత్మరక్షణలో నడిపించబడే వ్యక్తులుగా నేను చేతనాలి, నా భర్త వచ్చేస్తాడులే నాతో పాటు అనుకుంటున్నావేమో. అసంభవం. నేను చేస్తున్నాను, నా బిడ్డలు వచ్చేస్తారు అనుకుంటున్నావేమో. అది అసంభవము. ఏమంటే బిడ్డలు కూడా నువ్వు నేర్పించాలా? ఏమంటే చిన్నతనం నుంచి ఏమంటే దేవుని యొక్క భక్తిని నువ్వు నేర్పించాలా? ఏమంటే ప్రార్థన చేసే విధానం నేర్పించాలా? దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఏమంటే దైవ సేవకుడు చెప్పిన ప్రతి మాటలను ఏమంటే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దానిని ధ్యానం చేస్తూ ఏమంటే అలాగే దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ విషయాలను అంటే కథల రూపంలో ఏం చేయాలా? బిడ్డలకు నేర్పించే వ్యక్తిగా నీవు ఉందువుగాక. కథలుగా చెప్పాలా? కథలుగా దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ సత్యాలు, వాక్యములో ఉన్న ఆ మర్మములు, వాక్యములో ఉన్న ఆ యొక్క ఉపద్ఘాతాలు ఏమంటే కథల రూపంలో ఏమంటే నీ బిడ్డలకు ఏం చేయాలా? ఏమండి
నీవు ఆ మొక్క ఎలాగైతే నాటుతూ ఉన్నావో, ఏమంటే వారి యొక్క హృదయాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఏం చేయాలమ్మా, ఏం చేయాలో చెప్పండి, నింపే వ్యక్తులుగా ఉందువుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి 15 సంవత్సరాలంట ఆ వ్యక్తి ఆ వయసు. ఎన్ని సంవత్సరాలమ్మా? 15 సంవత్సరాల వయసు ప్రాయములో ఏం చెప్పింది, ఏం చెప్పిందమ్మా? దేవుని కొరకు బ్రతుకుతానయ్యా అంది. దేవుడే నిజమైన రక్షకుడు. ఆయన నా కొరకు తన యొక్క ప్రాణాన్ని ఆ కలువరు సిలువలో నా కొరకు రక్తాన్ని చిందించిన నా దేవుడు, నా దేవుని కొరకు నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను సిద్ధపడతానని చెప్పాడు. దేవుని స్తోత్ర. అలాగే నువ్వు చెప్పగలుగుతావా? ఆ చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉండగలిగావా? ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యము కూడా కరువైపోయే దినాలు రాబోతున్నాయండి. ఏమండి? ఎందుకనంటే దీవెన మీద శోధన చూపించాడు. ఈ విషయాన్ని ఎవరికి తెలియదు. ఏమండి? కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో చంపివేసి ఏమండి మరి ఆ సేవకుడు, ఏమండి పెద్ద సేవకుడు ఉండి ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ తీసుకొని వస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలు తీసుకొచ్చి ఏమంటే అక్కడ పరుండు పెడితే అతని యొక్క ఆ యొక్క నోటులో గనుక యేసు రక్తం వేస్తే కొద్దిసేపటికి ఆమెకేమొచ్చిందమ్మా? ఏమొచ్చింది తెలుసా? జప్తు వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. శోధన ముందులే కనపడుతుంది, కానీ దేవుని మాట వినటానికి నిరాకరిస్తూ ఉన్నారు. దేవుని మాటను తునీకరిస్తూ ఉన్నాం. ఇది సత్యము తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే దేవుని మాటకు నీవు లోబడే వ్యక్తిగా ఉండాలి. వాక్యం చెప్పినప్పుడు ఇది నా కొరకు చెప్పాడు అనుకోకూడదు. ఇది నా కొరకు చెప్పాడని నీవు ఎప్పుడు కూడా ఆ భావాన్ని నువ్వు తీసుకొనకూడదు. ఎందుకంటే మనలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఏమంటే ఈ రోజున దేవుడు ఏమంటే నువ్వు యొక్క వాక్యము ద్వారాగా, ఈ యొక్క వాక్యము ద్వారాగా, దాసుని ద్వారాగా నాతో మాట్లాడాడని ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. సరి చేసుకోవాలమ్మా. ఎవరైనప్పటికీ కూడా, సేవకుడైనప్పటికీ కూడా, సేవకురాలైనప్పటికీ కూడా, ఎవరు అయినప్పటికీ కూడా మనము తెలుసుకోవలసిన సత్యము ఏమిటంటే అయ్యా దేవుడు ముందుగా చూపించినప్పుడు దానిని మనము సరి చేసుకోవటానికి మనము లోబడాలండి. నేనంత బచ్చగాడిని. ఒకప్పుడు మాట్లాడటం చేత కాదు, నలుగురికి చెప్పడం చేత కాదు. నలుగురు చెప్పడానికి పారిపోయిన దినాలు ఉన్నాయి. పారిపోయిన దినాలు ఉన్నాయి. ఎందుకనంటే మా తండ్రి ఎప్పుడు కూడా చెప్పేవాడు అయ్యా 4 మాటలు చెప్పరా అని చెప్పేవాడు. ఏం చెప్పాలో నాకు తెలీదు, ఎలాగో దాన్ని వివరించాలో తెలీదు, దాన్ని ఎలాగో ప్రకటించాలో కూడా నాకు తెలీదు. ఎప్పుడు కూడా దొంగ వలే పారిపోతూ ఉండేవాడును. ఎప్పుడు కూడా దొంగ వలె పారిపోతూ ఉండేవాడును. ఎప్పుడు కూడా అంటే ముఖమును చాటి వేసుకుంటూ ఉండేవాడును. ఎప్పుడు కూడా నాలో భయము ఏముండేది? భయం అంటే ఏమో ఎలా చెప్పాలో తెలీదు, ఎలాగో బోధించాలో తెలీదు, ఎలాగో ప్రకటించాలో తెలీదు, ఎలాగో ఉపదేశించాలో కూడా తెలీదు. అందరూ చెప్పేవారు నాకు అయ్యా కాసేపు చెప్పమని. కానీ నాలో ఆందోళన, నాలో కలవరము, నాలో భయము, ఏమంటే నాలో చింత, ఏమంటే నిలబడటానికి అర్హత. దీని మీద నిలబడాలంటే ఒక అర్హత కలిగిన వారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. దీని మీద నిలబడాలంటే, ఈ పిలిపిట మీద నిలబడాలంటే ఆ పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తులుగా ఉంటేనే ఈ పిలిపిట మీదకి ఎక్కాల. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఎవరైనప్పటికీ కూడా మనము తెలుసుకోవలసిన సత్యం ఏంటయ్యా అంటే దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పి ఇక నేను సరిపెట్టేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 వచనం చదువమ్మ. రోమాపత్రిక 8వ అధ్యాయము 35 వచనం.
క్రీస్తు ప్రేమ నుండి మనలను మనలను ఎడబాపువాడు ఎడబాపు వాడు శ్రమయైనను, ఎవడు? శ్రమయైనను, బాధ బాధైనను, హింసైనను, హింసైనను, కరువైనను, కరువైనను, వస్త్రహీనతైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఖడ్గమైనను మనలను మనలను ఎడబాపున ఎడబాపున. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, వీటి నుండి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింసలు వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, వీటి నుండి నీవు ఏమండి ఆశ్చర్యపడకూడదండి. ఎందుకనయ్యా అంటే నీ భక్తి జీవితంలో వీటిని బట్టి కాదు మనం భక్తి చేసేది. వీటిని బట్టి కాదు మనము భక్తి చేసేది. లేచినప్పుడు నీకు కూడా ఏం తినాలా, ఏం ధరించుకోవాలా, వీటి గురించి కాదమ్మా ఆలోచన చేయవలసింది. దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చాటే వ్యక్తిగా నీవు ఉండవుగాక. ఎవరికి చాటాలా? ఇతరులకి. వాక్యాలు ఏం చేయాలా? చెప్పే స్థితిలో ఉన్నావా అమ్మా? ఇతరులకు చెప్పి దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క ఔన్నత్యమును గురించి, దేవుని యొక్క గుణాతిశయముల గురించి చెప్తూ, అయ్యా నాకు కూడా కష్టాలు వచ్చినాయి, నాకు కూడా బలహీనతలు వచ్చినాయి, నాకు కూడా వస్త్రహీనత వచ్చింది, నాకు కూడా ఉపద్రవాలు కలిగినాయి, నాకు కూడా శ్రమలు కలిగినాయి, కానీ వాటిని అధిగమించి దేవుడు నన్ను ఉన్నతంగా దీవించాడని చెప్పాలి. స్తోత్ర. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇక ఎంత భక్తి చేస్తారు, ఎంత ప్రార్థన చేసిన ఫలితం లేదు, ఎందుకయ్యా అనుకుంటున్నామేమో. కానీ నా ప్రియమైన దేవుడు పెట్టారా, ఒక రోజు ఉందమ్మా, ఒక రోజు ఉంది నీకు. నీ బలహీనతలకు పరిష్కారం జరిగిద్ది, నీ అప్పులకు పరిష్కారం జరిగిద్ది, లేని స్థితిలో ఉన్న స్థితిలో దేవుడు నిలబెట్టేస్తాడు. స్తోత్ర, స్తోత్ర. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి. అండ్ ప్రార్థన జీవితంలో సన్నగిలిపోయే వ్యక్తిగా ఉండకూడదండి. ప్రార్థన జీవితంలో ఎలాగుండాలా? దేవునితో ప్రతిదినము నడిచే వ్యక్తిగా ఉండాలి. నిన్ను గురించి నేను చెప్పాను కదా, నిన్ను గురించి అపోస్తలుడైన పౌలు మళ్ళీ ప్రిస్కిల్లా, అకులా ఏమంటే దేవుని దాసునికి ఏమిచ్చేవారుగా ఉన్నారంట? ఏమిచ్చేవారుగా ఉన్నారమ్మా ప్రేమ్ గారు? ఏమిచ్చేవారుగా ఉన్నారు? ఇన్నాకే చెప్పింది. ప్రిస్కిల్లా, అకుల్లా ఏమిచ్చేవారుగా ఉన్నారంట? ఏమ్మా? దేవుని స్తోత్రం. ఏముంది ఇందుట్లో చెప్పడానికి? వారి ప్రాణాలైన ఇవ్వటానికి సిద్ధపడిపోయారంట. స్తోత్ర. అంటే ఆ పరిపూర్ణతలోనికి వారు నడిచారు. ఏ పరిపూర్ణతలోనికి? ప్రాణమిచ్చే ఆ పరిస్థితిలోనికి వారు వచ్చేసి అంత నమ్మకంగా బ్రతికారు, అంత నమ్మకంగా జీవించారు. ఏమండి? వారు వెన్నంటి నడిచారు. ఎవరు వెన్నంట? దాసులు వెన్నంట. కష్టాలు వచ్చినా ఆయన అనుకుమాల నడిచారు, బాధలు వచ్చినా ఆయన వెంబటే నడిచారు. ఏమంటే ఇబ్బందులు కలిగినా వారి వెంబటే వచ్చారు, బలహీనతలు వచ్చినా వారి వెంబటే నడిచారు. ఏమంటే వస్త్రహీనత కలిగినా ఎవరు వెంబటి నడిచారు? రుగ్మత కలిగినా ఎవరు వెంబటి నడిచారమ్మా? దాసును వెంబడించారు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఆ బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడటానికంటే వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటేనే ఇక్కడ లెక్కించబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఇది పరిశుద్ధమైన ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ఎక్కించబడాలి అంటే వారు ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తేనే ఆ దేవుడు ఆ పేర్లు లిఖించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు కొద్ది మాటలు తన యొక్క ఎన్నికలలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి గారు ప్రార్థన చేయమ్మా.
పరిశుద్ధ మహాగంగా మహోన్నతుడా, యేసయ్యా, నీకు వందనాలు. దయా, నీకు వందనాలు.